ఆగండి. బయటికి వెళ్ళి మీ పరిచర్ని ఆరంభించకండి. బయట అక్కడికి వెళ్ళి ఎక్కువగా ఏమి చేయడానికి ట్రై చేయకండి. తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టి ఉండండి. అదేమిటంటే పరిశుద్ధాత్మ కుమ్మరింపు. నిజం చెప్పాలంటే పెంతెకొస్తు దినమున జరిగింది. చూడండి, పరిశుద్ధాత్మ కుమ్మరింపు పెంతెకొస్తు దినమున జరిగినందున ఆయన మనలోని ప్రతి ఒక్కరికి లభ్యమయ్యాడో ఆయన స్వీకరించిన ఎవరైనా సరే నింపడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నింపి మీ జీవితాన్ని అద్భుతంగా చేయడానికి. కమాన్. అంటే ఈరోజు మనం నమ్మవచ్చును ఏమనంటే మనం కుంటిగా మూలుగుతూ ఏదో సరిపోయిందిలే అన్నట్లుగా ఉండడానికి యేసు మరణించలేదని, పర్వాలేదులే అన్నట్లుగా నేను చాలా క్రింద ఎంతగానో విసిగిపోయా, నాకు తెలియదు ఏది చేయగలను, యేసు నేను కమ్ ఆన్. కొంతమంది సమయానికి ముందే ముసలివారైపోతారు. ఎందుకంటే ఇలా కనిపిస్తారు తెలుసా, 40 ఏళ్ళప్పుడు 90 ఏళ్ళలా. ఎందుకంటే చచ్చెంతగా బాధ పెట్టుకుంటారు.